వెల్కమ్ టు టీబీసీ న్యూస్. మహబూబ్ నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి బుధవారం తనిఖీ చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు మెను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం గురించి ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తరగతి గదిలో సాంఘిక శాస్త్రం బోధన జరుగుతుంది. బోర్డుపైన ఇండియా మ్యాప్ లో ఉత్తర దిశలో రాష్ట్రాల గురించి విద్యార్థులను ప్రశ్నలుగా అడిగి సమాధానం రాబట్టారు. విద్యార్థులు విద్యార్థినిలతో పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, సౌకర్యాలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో వారు భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నారు అని అడిగారు. తెలుగు భాష చదవడం, రాయడంతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలలో కూడా చదవడం, రాయడం నైపుణ్యం సంపాదించాలని సూచించారు. తప్పులు పోయినా బాగా ప్రాక్టీస్ చేయాలని, క్రమంగా పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు. తర్వాత పిల్లలతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ బోధన గురించి, కంప్యూటర్లు బోధన గురించి తెలుసుకున్నారు. రోడ్డుకు అవతలి వైపు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రోడ్డు దాటి ఏఐ కంప్యూటర్ ల్యాబ్ కు రావడం ఇబ్బందిగా ఉందని కలెక్టర్ దృష్టికి ఉపాధ్యాయులు తీసుకువచ్చారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్న 5 కంప్యూటర్లలో 2 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అందజేయాలని సూచించారు.